నేడు పలువురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ శిల్పకళా వేదికలో కార్యక్రమం నిర్వహణ. నేడు ఢిల్లీకి సీఎం కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కానున్న రేవంత్ రెడ్డి రేపు హోంశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొనే అవకాశం. సికింద్రాబాద్ టు గోవా ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి తెలంగాణలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న కిషన్ రెడ్డి. పేదలందరికీ ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తామన్న డిప్యూటీ సీఎం. అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నడుస్తాయని భట్టి వెల్లడి. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధిలో దూసుకుపోతోందన్న ఈటెల రాజేందర్. అవసరాలకు అనుగుణంగా ప్రపంచ దేశాలతో సత్సంబంధాలున్నాయన్న బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ. ఆర్థిక సమస్యలతో చదువుకు దూరమవుతున్న విద్యార్థులకు అండగా నిలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు. సమాజంలోని పేద వర్గాలకు సహకారం అందించాలని విజ్ఞప్తి. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లను దసరా నుంచి ప్రారంభించేలా ప్రభుత్వం ఏర్పాట్లు. జనవరి నెలాఖరు వరకు కొనసాగించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయం. ఎకో టూరిజం పాలసీ ఫైనల్ డ్రాఫ్ట్కు ఆమోదం. తెలంగాణను పర్యాటకంలో ఫ్రంట్ రన్నర్గా తీర్చిదిద్దాలన్న మంత్రి కొండా సురేఖ. సైబర్ నేరాలకు పాల్పడుతున్న కీలక నిందితులను అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు. 3 రాష్ట్రాల్లో స్పెషల్ ఆపరేషన్. 1.61 కోట్ల నగదు సీజ్. ఘనంగా భారత వైమానిక దళం 92వ వార్షికోత్సవ వేడుకలు. తమిళనాడు మెరీనా బీచ్లో యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు. శబరిమల దర్శనంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న భక్తులను మాత్రమే అనుమతిస్తామని వెల్లడి. ఢిల్లీలో భారీగా అక్రమాయుధాలు స్వాధీనం. 2 నిందితులు అరెస్ట్. మీరట్ ఫ్యాక్టరీ గుర్తించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. అంతర్జాతీయ జల సదస్సు ప్రారంభం. ఛత్తీస్గఢ్లోని ధమ్తారీ జిల్లాలో జల్ జాగర్ మహోత్సవ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహణ. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ప్రశ్నపత్రం లీక్ కేసులో కీలక పరిణామం. 3వ ఛార్జిషీట్ దాఖలు చేసిన సిబిఐ. 21 మంది నిందితులపై అభియోగాలు. ముంబైలోని చెంబూరులో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం. 7 సజీవ దహనం. మృతుల్లో 3 పిల్లలు. 5 రోజుల పాటు భారత్లో మాల్దీవుల అధ్యక్షుడు పర్యటన. రాష్ట్రపతి, ప్రధానితో భేటీ కానున్న మొహమ్మద్ ముయిజ్జు. సెంట్రల్ గాజాపై మరోసారి ఇజ్రాయెల్ దాడి. 24 మంది మరణించినట్లుగా పాలస్తీనా వైద్య అధికారుల వెల్లడి. పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ ప్రచార సభ. అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ట్రంప్ తప్పక గెలవాలన్న ఎలన్ మస్క్. భారత్ బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో పోరు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. వచ్చే 2 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి జల్లులు పడొచ్చన్న వాతావరణ శాఖ.